న్యాయం కావాలి. అప్పటి వరకు నన్ను మోసం చేసిన వీడినే కాదు, నాపై నింద వేసి నా చావుకు కారణమైన అందరినీ కూడా నేను వదిలిపెట్టను. ఊరి వాళ్ళలో భయం వణుకు వచ్చేశాయి. ఊరి వాళ్ళంతా భయంతో వణికిపోయారు. కానీ గ్రామ పెద్ద మాత్రం ధైర్యంగా, ఏం చేయాలి, మేమేం చేస్తే నువ్వు ఈ ఊరిని విడిచిపెట్టిపోతావు అని అన్నాడు. అందరూ నాతో పాటు రావాలి. ఒక్కరిని నేను వదలను, మరి ముఖ్యంగా ఈ రాఘవాన్ని అస్సలు వదలను అని ఆమె అంది. ఒకరు చేసిన తప్పుకి అందరికీ శిక్ష వేయడం తప్పు. జరిగిన దానిని అందరూ మాట్లాడుకుంటారు కానీ కల్పించి మాట్లాడుకోరు కదా. దీనికి చావే పరిష్కారం కాదు. నిన్ను బాధ పెట్టినందుకు నీది తప్పు కాదు అని అందరికీ తెలియజేస్తావు. అలాగే రాఘవ తన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది కదా అని అదే ఊరి పెద్ద అన్నాడు. ఒక్క క్షణం రాఘవ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ ఊరి జనానికి ఏమీ అర్థం కాలేదు. ఆత్మ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోనట్లా కొద్దిసేపు భయంగా అలానే ఉన్నారు. మళ్ళా ఏది జరిగితే అది జరిగింది అనుకుని ఆ తర్వాత రోజు వాళ్ళు అనుకున్న